ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనం దేవుని వాక్యంలో నుంచి అభివృద్ధి పొందుడి. దేవుడి వాక్యం చూసినట్లయితే 3 యోహాను 1:2 ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం, ఆత్మ అనగా దేవుడి వాక్యంలోను ప్రార్థనలోను ఆత్మీయంగా మనం వృద్ధి చెందుతా అంటే అన్ని విషయంలో మనము వృద్ధి చెందుతామండి ఆత్మీయంగా. ఇక్కడ మనం చూసుకుంటే ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లొచ్చు. సౌఖ్యంగా అనే దాన్ని ఆరోగ్యంగా కూడా పెట్టుకోవచ్చు అండి. ఆరోగ్యంగా ఉండవాలని ప్రార్థించున్నాను. ఇక్కడ మనం చూసుకుంటే డెవలప్మెంట్ అనేది అన్ని విషయంలో దేవుడు దీవిస్తానండి. మనం ఎక్కడైతే దేవుడు ఒక్క దాంట్లో ఆత్మీయంగా ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయంలో వర్ధిల్లుచామండి. అన్ని విషయంలో ఉదాహరణ, ఒక అతనికి 6,000 శాలరీ ఉందనుకోండి, నెక్స్ట్ ఇయర్ 2వ సంవత్సరానికి 7,000 పెరుగుతుంది. అదేవిధంగా రెండో సంవత్సరానికి 8,000 పెరుగుతుంది. 3వ సంవత్సరానికి 9,000 పెరుగుతుంది. అట్లా ఇయర్ పెరుగుకుంటా పోతుంది. అంటే శాలరీ ఒక్క శాలరీ ఉండదండి. సంవత్సరం ఆయన చేసిన ఆయన ఎక్స్పీరియన్స్ని బట్టి శాలరీ పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మనం ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉంటామని దేవుడు కోరుతున్నాడండి. కాబట్టి మనం అన్ని విషయంలో సౌఖ్యంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇంకొక వాక్యం చూసుకుంటే ఆదికాండము 1:28 చూసుకుంటే దేవుడు వారిని ఆశ్రయించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించుడి, దానిని లోపరుచుకునుడి. ఇక్కడ ఆదాము అవ్వలు భూమి ఫలించి అభివృద్ధి చెందమని దేవుడు వాళ్ళని అంటున్నాడండి. వాళ్ళ వల్ల ఇప్పుడు ఆదాము అవ్వల వల్లే ప్రపంచంలో ఎన్నో కోట్ల ప్రజలు ఇప్పుడు ఉన్నామండి. నేను మా అమ్మ నాన్న నుంచి వచ్చాను, వాళ్ళ అమ్మ నాన్న నుంచి వచ్చారు, అట్లాగా వాళ్ళ అమ్మ నాన్న నుంచి వచ్చారు. అట్లాగా చూసుకున్నట్లయితే ఆదాము అవ్వలు మనం తాతలు, వాళ్ళ నుంచే ప్రపంచం అంతా కూడా కొన్ని కోట్ల మంది ఇప్పుడు కలిగినట్లు మనం చూస్తున్నాం. వాళ్ళు ఫలింపజేసి అభివృద్ధి పరిచారు కాబట్టి ఇన్ని కోట్ల మంది అయ్యారు. మనం చూసుకుంటే ఆదికాండం 1:28 దేవుడు దీవించాడు, దేవుడు ఫలింపజేశాడు, దేవుడు ఆశ్రయించాడు, దేవుడు అభివృద్ధి పరిచాడు కాబట్టి ఎన్నో కోట్ల ప్రజలు ఉన్నారండి. ప్రతి దేశంలో ఉన్నారు, ప్రతి దేశంలో ఇప్పుడు కూడా ఉన్నారండి. కాబట్టి మనం చూసుకుంటే దేవుడు దీవించితే దేవుడే ఆశ్రయించే దేవుడే మూలం అండి. కీర్తన గ్రంథము 1:2 చూసుకుంటే యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువారు ధన్యులు. మనము చూసుకున్నట్లయితే అభివృద్ధి పొందుడి దాని గురించి మనం చూసుకుంటున్నామండి. దేవుడు అన్ని విషయంలో అభివృద్ధి పొందాలని దేవుడు కోరుతున్నాడండి. ఇక్కడ కీర్తన గ్రంథంలో 1:2 చూసుకుంటే 3 చూసుకుంటే అతడు నీటి కాలువల ఎర్రను నాటబడినదై ఆయా కాలమందు వలమెచ్చు ఆకు వాడిన చెట్టు వలె నుండును, అతడు చేయనిదంతయో సఫలమగును. ఇక్కడ దేవుడు ఒకరిని ఆశ్రయిస్తే, ఒకరిని దీవిస్తే నిత్యం వాళ్ళు ఆశ్రయించబడుతూనే ఉంటారండి. దేవుడి చేత ఆశ్రయించబడిన వ్యక్తులుగా ఉంటే మనం చూసినట్టయితే వాళ్ళు ఎక్కడ అడుగుపెట్టినా వాళ్ళు ఆశ్రయించబడిన వ్యక్తిగా ఉంటారండి. దేవుడు ఉదాహరణగా ఒక చెట్టును తీసుకున్నట్టే చెరువు పక్కన ఉన్న చెట్టు ఎప్పుడు ఫలిస్తూనే ఉంటుందండి. నీటికి ఏ మాత్రం దానికి కొరత ఉండదు. అదేవిధంగా దేవుడి చేత దేవుడిలో మనం ఉన్నామంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదండి. దేవుళ్ళో అంటు కట్టుకొని ఉంటే, దేవుళ్ళో ఉంటే మనకు ఏమీ అసలుకి ఏ కొదవ ఉండదండి. యెహోవా నా కాపరే, నాకు ఏమీ కలగదన్నాడు. కీర్తన గ్రంథం 23వ కీర్తన 1వ వచనంలో
దేవుడు మనకు ఆశ్రయం దుర్గంగా ఉంటే మనకి ఏది ఉంటుందండి కొదవ? ఆకు వాడకంటున్నాడు. ఏ చెట్టుకైనా ఆకు అనేది వాడిపోవాలి. ఇక్కడ ఆకు వాడటం లేదు. అది దేవునికి హస్తము, దేవునికి ఆశీర్వాదాలు, దేవునికి దీవెనలు. దేవుడి వాక్యాన్ని ధ్యానించడం వల్ల మనకు అనేకమైన ఆశీర్వాదం మనకు వస్తున్నట్లు మనం చూస్తున్నాము. కాబట్టి మనం చూసినట్లయితే ఒక దేవజనుడు గురించి మనం చూసుకుంటాం. పాలింగిచో గురించి చూసుకుంటామండి. ఆయన కొరియాలో ఉంటాడు. అదేవిధంగా సింగపూర్లో కూడా ఆయనకి సంఘాలు ఉన్నాయి. ప్రపంచంలో నంబర్ 1 సంఘం అంటే పాలింగిచో గారిదండి. ఆయన చర్చిలో దాదాపు లక్షల మంది కూడతారండి. మొట్టమొదటి సంఘం అంటే ప్రపంచంలో మొట్టమొదటి సంఘం అంతమంది కూడేది ఏంటంటే పాలింగిచో గారు సంఘమే అండి. దేవుడు ఆ సంఘాన్ని దీవించాడు, దేవుడు ఆ సంఘాన్ని ఆశ్రయించాడు, దేవుడు ఆ సంఘాన్ని అభివృద్ధిపరిచాడు, దేవుడు ఆ సంఘాన్ని ఫలింపజేశాడు, దేవుడు ఆ సంఘాన్ని దీవించాడు. కాబట్టి అంచులుగా ఆ సంఘం అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఒకరోజు సండే రోజు లక్షల మంది కూడి ఆ సంఘంలో ఆరాధిస్తారండి దేవుడిని. దేవుడికి మహిమ కలిగిస్తారు. అది మే 15, 1958లో స్టార్ట్ చేయబడిందండి ఆ సంఘము. 5 మందితో స్టార్ట్ చేయబడినది. ఇప్పుడు లక్షల మంది ఉన్నారండి సంఘంలో. అది దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఫలింపు, దేవుని యొక్క అభివృద్ధి. కాకపోతే ఇంకోటి ఏదైనా ఉందా? ఇంకోటి ఏది లేదండి. దేవుని యొక్క ఆశీర్వాదాలు మాత్రమే ఉన్నాయండి. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఆదికాండము 9వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు నోహను అతని కుమారులను ఆశ్రయించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించుడి. నోహు ఉన్న కాలంలో నోహు కుటుంబం మాత్రమే బతుకున్నారంటే మిగతా వాళ్ళందరూ కూడా చనిపోయారు. ఒక పడవలో మాత్రం వాళ్ళొక్కరే మిగిలారు. దేవుడు వాళ్ళని దీవిస్తున్నాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరింపజేయమంటున్నాడు. ఇప్పుడు వాళ్ళ వల్ల ఎంతో సంతానం అభివృద్ధి చెందిందండి. కాబట్టి దేవుడు ఆశీర్వాదం, దేవుడే మూలం అండి ఆశీర్వాదాలకి, దేవుడే మూలం దీవెనలకి, దేవుడే మూలం అభివృద్ధికి. దేవుడు ఆశ్రయిస్తే ఎవరు ఆపలేరండి, దేవుడు దీవిస్తే ఎవరు ఆపలేరు. కాబట్టి దేవుడు వాక్యం చూసినట్లయితే 2 పేతురు 3వ అధ్యాయము 18వ వచనంలో మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమెందును అభివృద్ధి పొందుడి. కృపలో మనం అభివృద్ధి చెందాలి, జ్ఞానంలో అభివృద్ధి చెందాలండి. ఏ విధంగా కృపలో అంటే కృప దేవుడి నుంచి వస్తుంది. కాబట్టి ఉదయకాలం దేవుడి దగ్గర ఆ కృపను పొందుకోవాలి. జ్ఞానం కూడా దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. యాకోబు రాసిన పత్రికలో జ్ఞానం కొదగున్నాడలా ప్రార్థన చేయమన్నాడు. అదేవిధంగా జ్ఞానంలో మనుషుల దయందు దేవుడి దయను వర్ధలింపచేయడి, మనుషుల జ్ఞానంలో దేవుని జ్ఞానంలో వర్ధలింపచేయడి. దేవుడి జ్ఞానం అనేది ఇంపార్టెంట్ అండి. దేవుడి జ్ఞానంలో మనం ఎదగాలండి. దేవుడు మనుషులకి దేవుడు ఎవరైతే ఆయన మీద ఆధారపడతారో దేవుడు జ్ఞానం ఇస్తాడండి. అభివృద్ధి చెందాలి. రోజు రోజుకి ఒకే ప్లేస్లో మనం ఉండకూడదు. దేవుడు అభివృద్ధి చెందాలని దేవుడు కోరుతున్నాడు, ఆశ్రయించబడాలని దేవుడు కోరుతున్నాడు, దీవించబడాలని దేవుడు కోరుతున్నాడు. ఆదికాండం 9వ అధ్యాయం 7వ వచనంలో మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వార్త చెప్పాను. వారు అనగా ఎవరంటే నోహు అండి. మీరు ఫలించి అభివృద్ధి చెందమంటున్నాడు నోహు కుటుంబాన్ని. లాస్ట్ మిగిలింది ఏమంటే నోహు కుటుంబమే. దేవుడి చేత ఆశించబడిన వ్యక్తి నోహు. దేవుని యందు ఎంతో నీతి కలిగిన వ్యక్తి నోహు. ఒక్కడే దేవుడి దృష్టిలో యథార్థవంతుడు, నీతిమంతుడు. ఆయన ఒక్కడే ఎన్నుకున్నాడు. ఆయన దేవుడు దీవించాడు, ఆయన ఆశ్రయించాడు. వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ సంతానాన్ని అభివృద్ధి పరిచాడు. కాబట్టి ఈరోజు మనం అభివృద్ధి కొరకు వాక్యం వింటున్నామండి. అభివృద్ధి పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు, అభివృద్ధి చెందాలని దేవుడు కోరుకుంటున్నాడు. లేవికాండము 26వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే దేవుని ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకునే వారికి దేవుడిచ్చే ఆశీర్వాదాలను, సంతానాభివృద్ధిని మరియు నిబంధన స్థిరత్వం తెలియజేస్తుంది. మనం దేవుని యందు భయభక్తి కలిగి ఉంటే, దేవుని కట్టడలను అనుసరిస్తే దేవుడు తప్పకుండా మనం దీవిస్తానండి. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 13వ వచనంలో ఆయన నేను ప్రేమించి ఆశ్రయించి
అభివృద్ధిపరిచి నీ గర్భఫలను, నీ భూమి ఫలములను, నీ ధాన్యమును, నీ ద్రాక్షరసమును, నీ తైలములను, నీ పశువులను, మందలను, నీ గొర్రెలను అభివృద్ధి పరిచేదను అంటున్నాడు. గొర్రెలను అభివృద్ధి పరిచేది దేవుడే, పశువు మందలను అభివృద్ధి పరిచేది దేవుడే, మన ధాన్యాన్ని అభివృద్ధి పరిచేది దేవుడే, భూమి పొలమును పంటను అభివృద్ధి పరిచేది దేవుడే, గర్భఫలను అభివృద్ధి పరిచేది దేవుడే. కాబట్టి దేవుడే మనల్ని ఆశ్రయిస్తాడు, దేవుడే మనం ప్రేమిస్తాడు, దేవుడే మనం దీవిస్తాడు, దేవుడే అభివృద్ధి పరుస్తాడు. దేవుడి ఈ వాక్యం దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం నాయన. ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రం. నేను మీకు సమయంలో ప్రత్యేకంగా అభివృద్ధి పొందుడి అన్నారు ప్రభు. అభివృద్ధి అన్ని విషయంలో మేము అభివృద్ధి చెందే విధంగా కృప చూపించమని, అయ్యా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరినీ దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.